హలో! గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ నవీనా. చాలా మంది అడుగుతున్నారు నవీనా అని చెప్పకండి, నవీనా అని చెప్పండని. సో, హియర్ ఇట్ ఈస్. వెల్కమ్ బ్యాక్. ఐ యామ్ నవీనా. అండ్ ఎలా ఉన్నారా మీరందరూ? హెల్త్ ఎలా ఉంది? అంతా బావుందా? బికాజ్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఈ మధ్య వెదర్ కూడా అస్సలు మంచిగా ఉండట్లేదు. సో, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ బీ సూపర్ కాషియస్ ఆఫ్ వాట్ యూ ఈట్ అండ్ వాట్ యూ డ్రింక్. వెరీ, వెరీ సెన్సిటివ్. సో, బీ వెరీ కేర్‌ఫుల్. అండ్ ఎనీవే నౌ లెట్స్ గెట్ బ్యాక్ ఇంటు ద వ్లాగ్. సో, ఈరోజు నాకు ఆఫీస్ ఉంది. అందుకే త్వరగా లేసి రూమ్ అంతా సర్దుకోవడం, నార్మల్ యూజువల్ వర్క్స్ ఉంటాయి గదా! అవన్నీ చేస్తున్నాను. అండ్ పైగా ఇట్స్ ఫ్రైడే కాబట్టి నాలో ఎనర్జీ ఇంకా డబుల్ అయిపోతుంది. సో, రేపు, ఎల్లుండి హ్యాపీగా రిలాక్స్ అయ్యి పనుకోవచ్చు. అండ్ థట్స్ మై మెయిన్ మోటివ్ అండ్ థట్స్ ది హ్యాపీయెస్ట్ పార్ట్. స్కూల్‌లో కూడా ఇంత ఆనందపడుండను నేను వీకెండ్ వస్తుందంటే. ఇప్పుడు అంత పిచ్చి, పిచ్చి ఆనందం ఉంది నాకు. సో, ఆఫీస్‌కైతే రెడీ అయిపోతున్నాను. నేను ఇదే ప్యాంట్ ఒక 2 డేస్ ఏసుకోంటా. జస్ట్ టాప్ ఒక్కటే మారుస్తాను. కాజ్ ఇక్కడ ఎంత చల్లగుంటుందంటే అంత చల్లగుంటది. అండ్ ఈ ప్యాంట్స్ గూడా రోజు ఉతకడం వల్ల దే గెట్ వెరీ బ్యాడ్ అండ్ ఆ క్లాత్ కూడా చాలా బ్యాడ్ అయిపోతది. అందుకని రోజు ఉతకను నేను. ఒక 2, 3 టైమ్స్ ఒకసారి ఉతుకుతాను. అండ్ ఇట్ వర్క్స్ జస్ట్ యాస్ పర్ఫెక్ట్. అండ్ ఇక్కడైతే నేను నీట్‌గా ఫేస్‌ని డ్రై చేసుకుంటున్నాను. ఐయామ్ యూజింగ్ దిస్ రీయూజబుల్ టిష్యూస్. ఐ నో ఇట్స్ వేస్ట్ టు ది ఎన్వైర్న్మెంట్. ఐ నో ఇట్స్ చాలా వేస్ట్ అని. బట్ నేను ఆల్రెడీ కొనేసాను. సో, ఐ హాడ్ టు యూజ్ ఇట్ కాబట్టి ఐయామ్ యూజింగ్ ఇట్. అండ్ జస్ట్ సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఈరోజు. దిస్ సన్ స్క్రీన్ ఇస్ ఫ్రమ్ డాక్టర్ స్యూటికల్ సంథింగ్ అండ్ ఇట్స్ రియలీ గుడ్. అసలు ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే అంత లైట్ వెయిట్ ఉంటుంది. పైగా నా యాక్నీ ప్రోన్ స్కిన్‌కి గూడా అస్సలు డిస్టర్బెన్స్ ఉండదు. దాని పని అది చేస్తది. ఎవరిని డిస్టర్బ్ చేయదు. నా యాక్నీ ఎక్కువ అవ్వలేదు దీనివల్ల. అండ్ ఇట్స్ యాక్చువల్లీ రియలీ, రియలీ గుడ్. అండ్ జడకి నాకు తెలిసిందే కాబట్టి నాకొచ్చిన ఒకే ఒక జడ. జస్ట్ అది నీట్‌గా కోంబ్ చేసి దానికైతే నేను క్లిప్ పెట్టేసాను. అండ్ ఐయామ్ ఆల్ రెడీ. జస్ట్ కొన్ని ఇయర్ రింగ్స్ పెట్టుకొని, నా బ్రేస్లెట్ ఏసుకొని, లిప్ బాల్మ్ అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఐల్ బి ఆల్ రెడీ. బట్ ఈరోజు కొంచెం ఎక్స్‌ట్రా ఉండాలని చెప్పి నేను ఐలైనర్ అండ్ బొట్టు కూడా పెట్టుకోవాలనుకున్నాను. అండ్ ఇక్కడైతే నా బొట్టు అసలు తప్పిపోయింది అనుకున్నాను. పెట్టి చాలా రోజులు అయిపోయింది గదా! సో, యాక్చువల్లీ మా మమ్మీ ఈస్టాంకెళ్ళి రీసెంట్‌గా నాకు కొత్త బొట్టు తీసుకొచ్చింది. ఎందుకంటే నా బొట్లు అయిపోయాయి. ఐ యూజ్డ్ ఆల్ మై బొట్టూస్. సో, మై మామ్ గాట్ మీ సమ్ మోర్ న్యూ బొట్టూస్. అవి ఎక్కడ పెట్టానో గుర్తు రాలేదు నాకు. బట్ ఈరోజే మమ్మీ చెప్పింది ఇక్కడ పెట్టానని చెప్పి. సో, అదైతే పెట్టుకున్నాను. అలాగే ఐలైనర్ కూడా పెట్టుకుంటున్నాను. అండ్ ఐలైనర్ కూడా నేను పెట్టుకోవడం ఆపేసి కూడా చాలా రోజులవుతుంది. ఎందుకో తెలీదు. ఐ జస్ట్ హావ్ దిస్ సడెన్ థింగ్స్ అన్నమాట. అప్పుడప్పుడు ఐలైనర్ రోజు పెట్టుకుంటా అండ్ సడెన్‌గా ఆపేసి ఒక 2, 3 మంత్స్ అస్సలు పెట్టుకోను. అండ్ మళ్ళా గుర్తొచ్చి మళ్ళా పెట్టుకుంటా. అండ్ సేమ్ థింగ్ కాజల్ గూడా అలానే ఉంటది. కాజల్ గూడా నేను రోజు పెట్టుకుంటూ ఉంటా కొన్నిసార్లు అండ్ సడెన్‌గా ఆపేస్తాను అస్సలు పెట్టుకోవడం. ఎందుకో తెలీదు. ఐ జస్ట్ హావ్ దిస్ షిఫ్ట్స్ అన్నమాట. అండ్ ఇక్కడైతే నేను నీట్‌గా అయితే రెడీ అయిపోయాను. అసలు వీడియో స్లో మోషన్‌లో వచ్చిందేమో అని ఒక్కసారి టెన్షన్ అయ్యా. బట్ ఇట్ వాస్ ఆల్ ఫైన్. సో, ఇక్కడైతే నేను బ్యాగ్ సర్దుకుని నా ఎసెన్షియల్స్ అంటే ఇయర్ ఫోన్స్, ఇంకా ఫోన్, చార్జర్, పవర్ బ్యాంక్ అవన్నీ బ్యాగ్‌లో పెట్టుకొని జాకెట్ ఎత్తుకొని అయితే బయలుదేరిపోతున్నా. అండ్ నౌ ఇప్పుడెళ్ళి మనం కొన్ని బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ 2 సర్దుకుందాం. బయట తినడం వల్ల ఎక్స్‌పెన్స్ ఎక్కువైపోతుంది అండ్ హెల్త్ కూడా దెబ్బతింటుందని చెప్పి ఇంట్లోనే మా మమ్మీ నాకు తెల్లారి లేసి అన్నీ చేస్తుంది. ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్‌కి నాకు ఓట్స్ చేసింది. ఓట్స్‌ని నీట్‌గా అంటే కుక్ చేసి నీట్‌గా చేసింది. అండ్ ఐ జస్ట్ లవ్ ఓట్స్ లైక్ థాట్. కొంతమందికైతే ఓట్స్ అస్సలు నచ్చదు. బట్ ఐ డోంట్ మైండ్ గైస్. నేనైతే ఓట్స్ ఈజీగా తినేస్తాను. అండ్ నాకేం హెవీ వద్దు మమ్మీ రైస్, చపాతీ, సాలడ్ లెక్క ఏమైనా కావాలి అంటే మా మమ్మీ పచ్చి బఠానీస్‌ని నీట్‌గా ఉడకపెట్టింది. వాటిని ఫస్ట్ నానబెట్టాలి 1 డే అండ్ దాని తర్వాతే ఉడకపెట్టొచ్చు. సో, అలాగే అది ఉడకపెట్టింది. దాంతో పాటు ఆనియన్స్ ఇంకా ఆనియన్స్‌లో కొన్ని చిల్లీస్ సన్నగా కట్ చేసిన చిల్లీస్. వాటిలో చాట్ మసాలా, కారం, పెప్పర్, సాల్ట్ అవేసి నీట్‌గా మిక్స్చర్ చేసి సెపరేట్‌గా ఒక దాంట్లో పెట్టింది. అంటే పప్పులతో కలపకుండా. అలాగే కొంచెం లెమన్. నేనైతే పెరుగు గూడా తీసుకెళ్ళా. సో, నేను ఈ పప్పుల్లో అవన్నీ యేసుకొని సాలడ్ లెక్క చేసుకొని తినేసా. యాక్చువల్లీ టమాటోస్, క్యూకంబర్స్ అవన్నీ యేసుకుంటే ఇంకా బావుంటుంది. కానీ మా ఇంట్లో అవన్నీ లేవు. సో, వి హావ్ టు గో ఔట్ అండ్ గెట్. బట్ ఇంకా ఉండేదాంతో అడ్జస్ట్ అయిపోవాలని చెప్పి అవి తీసుకెళ్ళిపోయా. అండ్ దే ఆర్ యాక్చువల్లీ వెరీ యమ్మీ గైస్. నాకైతే పప్పులు చాలా నచ్చుతది. పొటాటోస్, పీస్, బఠానీ ఇవన్నీ నాకు చాలా ఫేవరెట్. గుగ్గుళ్ళు దే ఆర్ ఆల్ మై ఫేవరెట్. సో, ఐ కెన్ జస్ట్ ఈట్ దెమ్ ఎనీవే. అండ్ ఇక్కడైతే నేను అవన్నీ తీసుకొని ఇంటికొచ్చేసాను. ఇంటికంటున్నాను ఆఫీస్‌కొచ్చేసాను. పైగా నేను చాలా త్వరగా కూడా రీచ్ అయ్యా. నేను ఇన్ని రోజులు లేట్‌గా ఎళ్ళా గదా! ఒక 2 డేస్. సో, ఈరోజైతే చాలా త్వరగా వచ్చేసా. దిస్ ఈస్ మై యూజువల్ టైమ్. నేనెప్పుడూ ఆఫీస్‌కి టైంకెళ్తా. బట్ కొన్ని సార్లు ఐ బికేమ్ డిలే. అందుకే నేను ముందే చెప్తాను. ఐ విల్ బి లేట్ టుడే అంటే దే డోంట్ సే ఎనీథింగ్. సో, దట్స్ ఫైన్. అండ్ ఇక్కడైతే నేను
వచ్చిన వెంటనే చేసే పని ల్యాప్‌టాప్ ఆన్ చేసుకొని ఈమెయిల్స్ చెక్ చేయడం. ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయా? అర్జెంట్‌గా ఏమైనా వర్క్ చేయాలా? అని చెప్పి అవి చూసుకుంటూ ఇంకా నా బ్యాగ్ కూడా నీట్‌గా తీసి పెట్టుకుంటా. అంటే ఇప్పుడు యోగర్ట్ తెచ్చుకున్నా కదా! అదైతే ఫ్రిడ్జ్‌లో పెట్టడం అండ్ నా క్యారీ బాక్స్ అన్నీ తీసి అరేంజ్ చేసుకోవడం. బ్యాగ్‌లోనే ఉంటే అవి లీక్ అయిపోతే బ్యాగ్ అంతా పాడైపోతది. అండ్ ఐ డోంట్ నో, నాకది జస్ట్ అన్నీ తీసి సర్దుకోవడం ఈజ్ లైక్ మై థింగ్. నాకది చాలా నచ్చుతది అండ్ ఇట్ మేక్స్ మీ సో కామ్. అందుకని నేను మార్నింగ్ అదే చేస్తా. పైగా ఆఫీస్‌లో కూడా ఎవ్వరు లేరు. నేను ఒక్కటే ఉన్నా. సో, ఐ కెన్ జస్ట్ టేక్ మై టైమ్ అండ్ డూ ఇట్. అండ్ దట్ ఈస్ ఇట్. దట్స్ మై ఎవ్రీడే మార్నింగ్ థింగ్ ఇన్ మై ఆఫీస్. నేను చేసేదది. అండ్ ద సెకండ్ థింగ్ ఐ డూ ఈజ్ మేక్ మై టు డూ లిస్ట్. అండ్ ఇది చాలామంది చేస్తారు. ఐ థింక్ ఎవ్రీబడీ హ్యాస్ టు డూ ఇట్. బికాస్ టు డూ లిస్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా అసలు ఏం చేయాలి? ఎప్పుడు చేయాలి? ఏంటి ప్రయారిటీ? అవన్నీ కూడా రాసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పైగా వర్క్ చేసేటప్పుడు 1, 2 కాదు, అసలు ఎన్ని వర్క్స్ చెప్తారో. ఒక మీటింగ్ అయిందంటే దాంట్లో ఒక 4, 5 వర్క్స్ ఉంటాయి కదా! అవన్నీ గుర్తుపెట్టుకోవడం ఇట్స్ పాసిబుల్ ఫర్ సమ్, బట్ ఇట్స్ యాక్చువల్లీ నాట్ దాట్ పాసిబుల్. మర్చిపోవడం అనేది వెరీ వెరీ సహజం. అందరూ మర్చిపోతారు. అందుకని ఆ ఛాన్స్ లేకుండా మనం టు డూ లిస్ట్ రాసుకున్నామంటే మీటింగ్ అప్పుడు ఏమైనా చెప్పారంటే ఇఫ్ యూ జస్ట్ మేక్ అ నోట్, మనం మీటింగ్ అయిపోయాక చూసుకుంటే అన్నీ గుర్తుంటది. అండ్ దిస్ ఈస్ వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ వెరీ ఎఫెక్టివ్. అండ్ అందరూ ట్రై చేయాల్సింది ఇఫ్ యూ ఆస్క్ మీ. అండ్ అలాగే నాకు కొన్ని మీటింగ్స్ ఉంటే అవి అటెండ్ అయిపోయి అండ్ నౌ ఐఎమ్ గోనా గో అండ్ హ్యావ్ మై లంచ్. నేను లంచ్ బ్రేక్ అరౌండ్ 1:30 అలా తీసుకుంటాను. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ నేను ఆకలితో ఉండలేను. యూజువల్లీ నేను 12 తీసుకుంటూ ఉన్నాను. బట్ ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ కూడా తిన్నా కాబట్టి ఐ టుక్ అరౌండ్ 1:30 తీసుకున్నా. ఇక్కడైతే నేను చెప్పా గదా! పచ్చి బఠానీ తీసుకొచ్చానని జెప్పి. దాంతో పాటు కొంచెం సాలడ్ మా మమ్మీ మసాలా అంతా ఏసిచ్చింది. అండ్ ఆల్సో పెరుగు. నాకు పెరుగంటే చాలా ఇష్టం. నార్మల్ పెరుగు కన్నా దోస్ థిక్ గ్రీక్ యోగర్ట్స్, దే ఆర్ మై ఫేవరెట్. ఐ జస్ట్ లవ్ ఆ పెరుగు. నాకు ఆ పెరుగే తినాలనిపిస్తది. ఇంకా మిగతా పెరుగు ఏదున్నా గూడా ఐయామ్ లైక్ ఓకే. ఇంకా తినాలని తింటా గానీ ఇష్టంగా తినను. అందుకని మా మమ్మీ వాళ్ళు అది గ్రీక్ యోగర్టే తీసుకొస్తారు. బట్ నేను ఏ డబ్బాలో ఏసుకోవచ్చా చూడండి. ప్యూర్ ఘీ డబ్బాలో ఏసుకోవచ్చా? అసలు మా ఇంట్లో డబ్బాలు లేవు. నేను ఆఫీస్‌కి తీసుకొస్తా అండ్ ఇంటికి తీసుకెళ్ళను. ఇక్కడే పెట్టేస్తా. అందుకు మా మమ్మీ అరుస్తూ ఉంటది. "నువ్వు డబ్బాలు తీసుకురాకపోతే ఎలా వస్తాయి డబ్బాలు" అని చెప్పి. ఎనీవే యూజువల్ మమ్మీస్ అన్నీ మమ్మీస్ చేసేదే గదా! అండ్ ఇక్కడైతే నేను నీట్‌గా నా లంచ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ నేను వియర్డ్ కాంబినేషన్స్ ట్రై చేయడంలో నంబర్ 1. అసలు ఎంత వియర్డ్ కాంబినేషన్స్ ట్రై చేస్తానంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను చూసి పిచ్చి నీకు అంటారు. సో, బట్ ఇట్స్ ఫైన్. నేనైతే ఇక్కడ ఈ చాట్‌లో పెరుగేసుకోవడం ఈజ్ నాట్ థాట్ గ్రేట్. కానీ నేను ట్రై చేశాను. ఇట్ వాస్ నాట్ గ్రేట్. సో, అందుకని చెప్పి దాంట్లో కలుపుకుంటే బాలేదు. బట్ అది తినేటప్పుడు యోగర్ట్ తింటే బావునింది. ఇట్స్ వెరీ వియర్డ్ గైస్. నా టేస్ట్ చాలా వియర్డ్‌గుంటాయి. అండ్ ఆ పెరుగు మిగిలిపోతే దాంట్లోనే కొంచెం వాటర్ ఏసి నీట్‌గా మిక్స్ చేసేసి కొంచెం సాల్ట్ ఏసుకొని ఆ లెమన్ పిండుకుంటే మసాలా మజ్జిగ అయిపోయింది. సో, నేను అది గ్లాస్‌లో ఏసుకొచ్చి తాగుతూ ఉన్న వర్క్ చేస్తూ. అండ్ ఐ వాస్ జస్ట్ టాకింగ్ టు మై కొలీగ్స్. ఎందుకంటే వీకెండ్ కాబట్టి కొంచెం చిల్ అయిపోతది ఈవినింగ్. ఫ్రైడే ఈవినింగ్ ఇస్ లైక్ కొంచెం చిల్ అవుతది ఆఫ్టర్‌నూన్ టైమ్. సో, మేము కొంచెం రిలాక్స్డ్‌గా వర్క్ చేస్తూ అలా ఉంటాము. అండ్ ఇక్కడైతే నా వర్క్ అయిపోయింది. ఈరోజు నేను ఎగ్జాక్ట్‌లీ 5:00కి నేను వర్క్ కంప్లీట్ చేసేసా. ఎందుకంటే ఐ హావ్ టు గో టు అ నెయిల్ సాలన్ అనమాట. ఐ హావ్ అ నెయిల్ అపాయింట్మెంట్ టుడే అండ్ ఐయామ్ గోనా గెట్ మై సెల్ఫ్ సమ్ న్యూ నెయిల్స్. అసలు ఎన్ని రోజులు అయిపోయిందో నేను నెయిల్స్ చేసుకుని. దెర్ వాస్ అ టైమ్ ఇన్ మై లైఫ్ వేర్ ఐ యూజ్డ్ టు డూ నెయిల్స్ లిటరల్లీ ఎవ్రీ సింగిల్ మంత్ అనమాట. ఎవ్రీ సింగిల్ మంత్ ఐ నీడ్ అ న్యూ సెట్. దట్స్ లైక్ ఆ స్టేపుల్. అండ్ దెన్ నేను ఒక 2 మంత్స్ నుంచి స్టాప్ చేసేసా. ఐ వాంటెడ్ మై నెయిల్స్‌కి కొంచెం గ్యాప్ ఇవ్వాలని చెప్పి నేనైతే స్టాప్ చేశా. అండ్ ఇక్కడ ఒక కొత్త నెయిల్ కొలాబ్‌కెళ్ళాను. సో, షీ వాంటెడ్ టు డూ మై నెయిల్స్ అనమాట. అండ్ షీ వాస్ సో పేషెంట్ గైస్. అసలు ఎంత పేషెంట్‌గా, ఎంత నీట్‌గా, ఎంత కామ్‌గా చేసిందంటే ఐ వాస్ సో సర్ప్రైజ్డ్. ఎందుకంటే వీళ్ళందరూ ఫాస్ట్‌గా చేసి ఒక్కటే 2 టైమ్స్ దే డ్యామేజ్ మై నెయిల్స్ బికాజ్ మెనిక్యూర్ చేసేటప్పుడు దే నాట్ దాట్ కేర్‌ఫుల్. బట్ షీ వాస్ సో కేర్‌ఫుల్. అసలు ఎంత జెంటిల్‌గా చేసిందంటే ఐ వాస్ వెరీ వెరీ ఇంప్రెస్డ్. అండ్ యాక్చువల్లీ నేను నెక్స్ట్ సాటర్‌డేకి కూడా బుక్ చేశా మా మమ్మీకి పెడిక్యూర్. బికాజ్ ఐ వాస్ సో ఇంప్రెస్డ్ విత్ హర్. అండ్ ఇక్కడైతే నేను క్రోమ్ నెయిల్స్ చేసుకోవాలనుకున్నా. ఐ వాస్ సో అబ్సెస్డ్ విత్ దీస్ క్రోమ్ నెయిల్స్. అందుకని చెప్పి ఐ గాట్ దీస్ క్రోమ్ నెయిల్స్. దే వర్ సో బ్యూటిఫుల్. అండ్ ఇవి చేసేసరికి టైం 8 అయిపోయింది. సో, నేను 8కి బయలుదేరి మా ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయింది. ఇట్ వాస్ సూపర్ లేట్. సో, నాలో ఉండే ఎనర్జీ అంతా టోటలీ డౌన్ ద డ్రైన్. అసలు ఒక్క రవ్వ కూడా ఎనర్జీ లేదు. బట్ దీస్ నెయిల్స్ వర్ సో ప్రిటీ గైస్. అండ్ ఇంకా ట్రైన్‌లో ఎక్కి ఎళ్ళేసరికి అసలు నైట్ అయిపోయింది. ఫుల్లీ నైట్. అండ్
ఎనీవే ఎలాగో అలాగా ఇంటికైతే సేఫ్‌గా రీచ్ అయిపోయా. అండ్ ఈరోజు వీడియోకి గూడా ఇంతే. అండ్ ఐల్ బి ఎండింగ్ దిస్ వీడియో హియర్. అండ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈరోజు వీడియో కొంచెం షార్ట్ అయింది. బట్ రేపు వీడియో చాలా లాంగ్‌గా ఉండబోతుంది. సో స్టే ట్యూన్డ్ ఫర్ థాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. మనం 50Kకి అసలు ఎంత దగ్గరలో ఉన్నామంటే అంత దగ్గరలో ఉన్నాం. సో ఐ వుడ్ రియలీ అప్రిషియేట్ ఇఫ్ యూ ఆల్ కుడ్ గో అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ టేక్ కేర్ గైస్. బాయ్.